దేశవ్యాప్తంగా కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులకు కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఆధార్ ఆధారిత ఈ కేవైసీకి ముందుగా ఆగస్టు 16ను గడువుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 23, 2026 వరకైతే పొడిగించారు. అంటే ఈ కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ కేవైసీ చేయకపోతే వెంటనే గ్యాస్ కనెక్షన్ పూర్తిగా రద్దవుతుందని కాదు. బట్ ఈ కేవైసీ పెండింగ్ లో ఉంటే డొమెస్టిక్ రేటుకు సిలిండర్ పొందడంలో ఇబ్బందులు రావచ్చు. అర్హత ఉన్న వినియోగదారులకు అందే సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఆ ప్రయోజనాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కేవైసీ ఎందుకు చేస్తున్నారు అంటే గ్యాస్ కనెక్షన్ నిజమైన వినియోగదారుడి పేరుతోనే ఉందా, ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయా అనే విషయాలను నిర్ధారించడంతో పాటు నకిలీ అనర్హమైన కనెక్షన్స్ ను గుర్తించేందుకు ఈ ప్రక్రియను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ కేవైసీ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇండియన్ వినియోగదారులు, ఇండియన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ వినియోగదారులు, హలో బీపీసీఎల్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు, హెచ్పీ పే వంటి అధికారిక యాప్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు. ఆన్లైన్లో చేయడం కుదరకపోతే మీకు సంబంధించిన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెన్సీని సంప్రదించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో డెలివరీ సిబ్బంది వద్ద ఉన్న అధికారిక పరికరాల ద్వారా కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే చివరి తేదీ దగ్గర పడడంతో యాప్లో సర్వర్ సమస్యలు, రద్దీ వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం చాలా బెటర్. ముఖ్యంగా ఈ కేవైసీ పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకండి. ఎవరికి ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్ వంటి వివరాలు అయితే అసలు చెప్పకండి. అధికారిక యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ ద్వారానే ప్రక్రియ పూర్తి చేసుకోండి. కాబట్టి ఇండియన్, హెచ్పీ గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులు మీ ఈ కేవైసీ పూర్తయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి. పూర్తి కాలేదు అంటే మాత్రం ఆగస్టు 23 లోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవడం అయితే మంచిది. లేకపోతే సబ్సిడీ, డొమెస్టిక్ రేట్ వంటి ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆధార్ ఆధారిత ఈ కేవైసీకి పూర్తి చేసుకోవడం మాత్రం చాలా మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.